జరగాల్సిన టైంలో జరుగుతుందిలే. ముందు నీ ఆరోగ్యం సెట్ అవ్వాలి, అది ముఖ్యం. పెళ్ళిప్పుడు జరుగుతుందా అనేది కాదండి నా ఆలోచన. ఎలాంటి అమ్మాయితో జరుగుతుందో అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇంట్లో అడుగు పెట్టబోయే కోడల్ని బట్టే ఇంటి మనుషుల మధ్య బంధాలు బలపడటం లేక తెగిపోవటము జరుగుతాయి. అందుకే నాకు కంగారుగా ఉందండి. వేద, నీ భయం, నీ బాధ రెండూ నాకు తెలుసు. కానీ తలరాతలు మన చేతుల్లో ఉండవు కదా. నిజమేనండి. నేను మన రాజీవ్కి మంచి గుణగణాలు, కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కాని వాడేమో లలితని ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడు. పోనీ ఆ అమ్మాయి అయినా అందరితో కలిసి సఖ్యంగా ఉంటుందేమో అని చూశాను. కాని నా ఆశ నిరాశే అయింది. నెలలు తిరగకుండానే వేరే కాపురం తీసుకెళ్ళిపోయింది. అప్పుడు నేను అనుభవించిన బాధ అంతా ఇంత కాదండి. అది మీకు తెలుసు. అభిపుణ్యమా అని మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగొచ్చాడు. అందరం కలిసాం. కాని లలితలో మాత్రం ఏ మార్పు లేదు. అదే దురుస్తనం. మనతో ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నా కూడా కనీసం భార్యాభర్తలుగా వాళ్లు కూడా సంతోషంగా లేరు. గొడవలు, వాదనలతోనే వాళ్ళు కాపురం చేస్తున్నారు. భార్యాభర్తలన్నాక అవన్నీ కామనే కదా. వాదించుకున్నా, గొడవ పడినా చివరికి వాళ్లే ఒకటవుతారు కదా. గొడవలు వస్తాయండి. కాని అవన్నీ మర్చిపోయి ప్రేమతో దగ్గరవడం వేరు. తప్పదు అని రాజీ పడి నార్మల్ అవ్వటం వేరు.